గతంలో వైఎస్ జగన్ గారు చేసిన అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అన్నిటినీ అన్నీ కేవలం రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టడానికి మాత్రమే అని మాట్లాడిన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అవే పనులను మరొకసారి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని మరొకసారి దాన్నే సర్వే చేయడము, అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన పథకాలను కూడా దానిపైన యూటర్న్ రాజకీయాలు చేయడము, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థను కూడా యూటర్న్ రాజకీయాలు, మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ రాజకీయాలను ఎలా చూడొచ్చు సార్? సార్ ముందుగా బాబు పేరే యూటర్న్ బాబు అండి. ఇది మొదటిసారి కాదు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, రాజకీయ జీవితం యూటర్న్లతో మొదలవుతుంది. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికల తర్వాత ఇంకో మాట చెబుతారు. ఏ మాటకి పొంతన ఉండదు. మనం మొదటిసారిగా గమనిస్తే వాలంటీర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5,000 ఇస్తా అంటే లేదు 5,000 ఏం సరిపోతుంది, ముందుగా ఆ వ్యవస్థను తిట్టాడండి. ఫస్ట్ ఏం జాబులు అంటే అవి మూటలు మోసే జాబులు అని చెప్పి తిట్టాడు. ఇంకా వాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వాళ్ళ మీద బురద కూడా చెందాడు. చివరికి రాజకీయాలకు వచ్చేసరికి ఎన్నికలకు ముందు వాళ్ళ అవసరం కాబట్టి 5,000 కాదు నేను 10,000 ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు. ఎన్నికలు అయిపోగానే వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని చెప్పి వాళ్ళకి వెన్నుపోటు పొడిచి యూటర్న్ బాబుగా నిలిచాడండి. అదేవిధంగా ఎన్నికలకు ముందు బాదుడే బాదుడు, కుమ్మి బాదుడే బాదుడు, గుద్ది బాదుడే బాదుడు అంటూ ఊరూరు తిరిగి మాట్లాడాడండి. తీరా చూస్తే ఈ రోజు 21,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేసి ఇప్పుడు నిజంగా గుద్దుతున్నాడు, ఇప్పుడు నిజంగా బాతున్నాడు, ఇప్పుడు నిజంగా కుమ్మి బాతా ఉన్నాడు. ఎంతలా అంటే మీరు ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వం 28% ఉన్నటువంటి వాహనాల మీద జిఎస్టీ ఉంటే ఆ 28% అన్ని రాష్ట్రాల్లో కూడా 10% తగ్గించి 18% చేస్తే మన రాష్ట్రంలో మాత్రం ఆ తగ్గించిన 10% సెస్ రూపంలో మళ్ళీ ముక్కుపిండి వసూలు చేస్తాం. ముక్కుపిండి వసూలు చేస్తా ఉన్నాడు. కానీ జిఎస్టీ సంబరాలని చెప్పి ఒక సభ చేశారండి. సభకేమో కోట్లు ఖర్చు పెట్టి సభ చేశాడు. కానీ ఇక్కడ మాత్రం ఆ 10% ముక్కుపిండి వసూలు చేస్తా ఉన్నాడు. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్ అయిపోయినాయి. సెస్సుల రూపంలో తోలు తీస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరిది. పెట్రోలు డీజిల్ రేట్లలో దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఏపీ ఉంది. ఇలా ఉంటే ఇవన్నీ యూటర్న్ రాజకీయాలు కాదా అని అడుగుతున్నా. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీసర్వే గురించి వద్దామండి. సార్, నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి అతి ముఖ్యమైన యాక్ట్ ఏదైతే ఉందో, భూములు రీఆర్గనైజేషన్ రీసర్వే చేసి 100 ఏళ్ల క్రితం భూములు సర్వే చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూములు సర్వే జరగలేదు. కాబట్టి ల్యాండ్స్ అన్ని కూడా డిస్ప్యూట్స్ లో ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి ఏదైతే నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇవ్వగానే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు భూములు మొత్తం రీసర్వే చేయాలి, ముందుగా రీసర్వే చేసి వాటిలో ఏమున్నాయో ఒకవేళ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేయాలి, అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ అభ్యంతరాలన్నింటి డిస్ప్యూట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసి ఖచ్చితత్వంతో హెలికాప్టర్లు, డ్రోన్లు, అదేవిధంగా శాటిలైట్ అనుసంధానం చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇక చూసుకుంటే మొత్తానికి క్యూఆర్ కోడ్ ఇచ్చేసి ఒక అధునాతనమైనటువంటి పాస్బుక్ ఇవ్వాలి. ఆ టైటిల్ కి మొత్తానికి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలి, అలా యాక్ట్ తీసుకురావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తే, ఎన్నికలకు ముందు మీ భూములు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నొక్కేస్తున్నారు. సరే, ఎవరైనా కడుపు అనేవాళ్ళు మాట్లాడే మాట అండి. ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరూ భూములు నొక్కేస్తాడా? అంటే రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు మూసుకోన్నారా? మీలాంటి మీడియా మొత్తం చెవులు కళ్ళు మూసుకొని ఉందా? చూడట్లేదా? వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోయాయా? కోర్టు లేకుండా పోయాయా? సో ఇంత దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు అనడానికి అదొక నిదర్శనం. అది అలా దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ IVRS కాల్స్ చేయించి నోయిడా నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల మధ్యలో విష బీజాలు నాటి ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు రీసర్వేకి ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగా చేశారు అని చెప్పి 400 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తా ఉంటే, గ్రాంట్ రూపాయలు ఇస్తా ఉంటే, ఇప్పుడు అది నాదే. ఆ రోజు దాన్ని దుష్ప్రచారం చేసినా ఈ రోజు అది నాదే. బ్లాక్ చైన్ టెక్నాలజీ నాదే, అదే విధంగా చిప్ నాదే, అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదండి, క్యూఆర్ కోడ్ నాదే అని చెప్పుకుంటున్నాడంటే ఇంకా అతను ఇంతకు మించిన దిక్కుమాలిన దిగజారుతనానికి పాల్పడే రాజకీయ నేత ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉంటారా అనేది మీలాంటి మీడియా మిత్రులే ప్రజలకు తెలియజేయాలి. ఇంకా దాన్నే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రతి దాన్ని ఆధారాలతో సహా కడిగేస్తే దానికి సమాధానం చెప్పలేక వాళ్ళ మంత్రులు వచ్చి బూతులు తిడతా ఉన్నారు. బూతులు తిట్టడం మాకు చేతకాక విషయం మాట్లాడాలి. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ రోజు ఎందుకు వ్యతిరేకించారు, ఈ రోజు ఎందుకు పొగుడుతున్నారు? ఆ రోజు ఎందుకు కాల్స్ చేయించారు, ఈ రోజు మీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేత ఎందుకని చెప్పి పొగిడిస్తున్నారు? దాన్ని అద్భుతం, నేను బాగా చేయిస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు?
దానికి సమాధానం చెప్పాల్సింది పోయి తిరిగి బూతులు తిడుతున్నారు. సైకో అన్నాం, మాకు చేత కదా సైకో అన్నాం డార్లింగ్ మంత్రి, మాకు చేత కదా శాడిస్ట్ అన్నాం. కాకపోతే మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది. అధికారం మదం బట్టి ఎలా అంటే అలా మాజీ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాను అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. మా అధినాయకుడి గురించి అవాకులు చవాకులు పేల్తా అన్నా సరే ఎవరు చూస్తూ ఊరుకోరు. అలాగే సార్